హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళైతే నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటి అంటే మష్రూమ్ టిక్కా ఆర్ మష్రూమ్ గ్రిల్ అయితే చేయబోతున్నాను. గ్రిల్డ్ మష్రూమ్స్ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఈ గ్రిల్డ్ మష్రూమ్స్ అయితే నేను ఓవెన్లో చేయబోతున్నాను. ఆ ఓవెన్లో నేను ఎలా చేస్తున్నాను, నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా అయితే నేను ఈ గ్రిల్డ్ మష్రూమ్స్ చేయడానికి 1/2 కిలో మష్రూమ్స్ తీసుకున్నాను. అలాగే గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, ఆమ్చూర్ పౌడరు, ఇది వచ్చి ఇంగ్ అండి. ఇది మనం కార్తీక మాసం కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేం వాడము, అందుకని ఇంగువ, అలాగే ఓన్లీ ప్లెయిన్ అల్లాన్ని అయితే నేను అలాగే నూనె కావాలండి, జస్ట్ కొన్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఇవి ఎలా మనం మ్యారినేట్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే మనం ఇందులో గట్టి ఇంగువ ఉంటుందండి. ఆ గట్టి ఇంగువ నుంచి నేను ఒక పలుకు తీసుకున్నాను, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా గట్టి ఇంగువ ఉంటుంది, ఇలాంటి గట్టి ఇంగువ ఉంటుంది. సో దీంట్లో నుంచి ఒక చిన్న పలుకు అయితే నేను తీసుకున్నానండి. మీరు పౌడర్ ఉన్నా కూడా వాడచ్చు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని నేను ఇది తెప్పించాను అనమాట. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, ఈ రెండింటిని వేసి దంచేసి పేస్ట్ అయితే తయారు చేస్తాను. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. ఇందులోకి ఆమ్చూర్ పౌడరు, సాల్ట్, అలాగే ధనియాల పొడి, కారం, అలాగే జీలకర్ర పొడి, మసాలా పొడి, గరం మసాలా, ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నటువంటి అల్లము మరియు ఇంగువ పేస్ట్ కూడా వేస్తున్నాను. సో ఇది మొత్తం మిక్స్ అవ్వడానికి మనకి కాస్త నూనె అయితే వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం బాగా. మసాలా అయితే మిక్స్ అయిపోయిందండి, చూడండి డ్రైగా అయింది కదా. మసాలా అయితే మిక్స్ అయిపోయింది డ్రైగా. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి వాష్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని అందులో వేసేద్దాం. మనం ఇది ఆయిల్ లేకుండా ఓవెన్లో చేస్తాం కాబట్టి ఇలాగా డ్రై పౌడర్ అయితే రెడీ చేసుకుందాం, మసాలా పౌడరు. మీకు ఒకవేళ మెత్తగా కావాలి అనుకుంటే మీరు దీన్ని ఇందులో కాస్త పెరుగు, అలాగే కార్న్ఫ్లోర్ అవి కూడా వాడుకోవచ్చు. సో ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన ఉంచేద్దాం. ఓవెన్ అయితే స్టార్ట్ చేసి 5 మినిట్స్ 150 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్లో నేనైతే ప్రీహీట్ చేశానండి. సో ఇప్పుడు మనం వీటిలో మ్యారినేట్ చేసి ఉంచుకున్నటువంటి ఈ మష్రూమ్స్ని అయితే ఉంచేద్దాం. సో లోపల ట్రే తీసుకుందాం. ట్రే తీసి బయట పెట్టాను. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచుకున్నటువంటి మష్రూమ్స్ అన్నీ పెడుతున్నాను. మ్యారినేట్ చేసిన వీటన్నిటిని మనం మళ్ళీ ఓవెన్లో పెట్టేసుకుందాం. పెట్టేసుకొని 150 డిగ్రీ సెంటీగ్రేడ్స్, అలాగే 20 మినిట్స్ టైం అయితే పెడుతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ అయింది, చూద్దాం ఎలా వస్తుందో ఏంటో. 20 మినిట్స్ అయిపోయి స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేద్దాం. ఓవెన్లో చేశాను, ఫస్ట్ ఓవెన్కి ఫస్ట్ రెసిపీ. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. బాగుందండి టేస్ట్.